నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నగరంలో నిరుపయోగంగా ఏసీ బస్ షెల్టర్లు, నిర్వహణ లోపంతో ప్రయాణికుల ఇబ్బందులు. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారన్న కిషన్ రెడ్డి, ఎన్ని కుట్రలు చేసినా ఎస్ఐఆర్ ఆగబోదని స్పష్టీకరణ. ఉప్పల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగవంతం, తాత్కాలికంగా స్కైవాక్ లోని ఓ భాగం తొలగింపు. నగర వ్యాప్తంగా రేపటి నుంచి పల్స్ పోలియో ప్రారంభం, 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారుల వెల్లడి. పైన పటారం లోన లోటారం, ఈ సామెత వినే ఉంటారు. మన హైదరాబాద్ మహా బస్ షెల్టర్లను చూస్తే ఈ సామెత గుర్తు రాక మానదు. అత్యాధునిక హంగులతో లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఎన్నో బస్ స్టాపులను గాలికి వదిలేశారు. ఊడిపడుతున్న పైకప్పులు, పనిచేయని కరెంటు బోర్డులు, వేలాడుతున్న సీసీ కెమెరాలు, రెక్కలు విరిగిన ఫ్యాన్లు, పగిలిన అద్దాలతో అధ్వానంగా మారాయి. కొన్నింటిలో గొప్పగా పెట్టిన ఏసీలు మాకు పని చేయడమే తెలియదంటున్నాయి. ఊపర్ షేర్వాణి, అందరు పరేషాని అన్నట్లు మారిన నగర బస్ షెల్టర్లపై ఈటీవీ స్టోరీ. హైదరాబాద్ కోటికి పైగా జనాభా, లక్షల మంది ప్రయాణికులు, జిల్లాల నుంచి వేలల్లో వచ్చిపోయే వారితో కిటకిటలాడే జనారణ్యం. ఈ నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఎన్నో ఆపసోపాలు పడాల్సిందే. బస్సుల్లో వెళ్లే వారికైతే ఆ కష్టాలు మరెన్నో. బయటకొచ్చామంటే బస్సుల కోసం ఎదురుచూపులు తప్పని పరిస్థితి. అలా ఎదురుచూసే వారికి ఇబ్బంది ఉండకూడదని కొన్నాళ్ల క్రితం జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక హంగులతో బస్సు షెల్టర్లు నిర్మించింది. ఎండాకాలం చల్లగా ఉండాలని ఏసీలు కూడా బిగించింది. అన్నీ ఏర్పాటు చేశారు, కానీ నిర్వహణే మరిచింది. ఆ బస్సు షెల్టర్లపై ఏర్పాటు చేసిన ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటున్న జీహెచ్ఎంసీ అక్కడకు వచ్చే ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనే చేయలేదు. చాలా చోట్ల అద్దాలు పగిలి దర్శనమిస్తున్నాయి. మరికొన్ని ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో నిర్మించిన బస్ షెల్టర్ పైకప్పులు ఊడాయి. ఏసీలు పనిచేయవు. అద్దెకిచ్చిన జిరాక్స్ షాప్ కోసం మాత్రమే జనం అక్కడకు వస్తున్నారు. బస్సు షెల్టర్ డిజైన్ సరిగ్గా లేక లోపలకు వెళ్లిన ప్రయాణికులకు ఏ బస్సు వస్తుందో తెలియని పరిస్థితి. ఇక బేగంపేట వద్ద ఉన్న మరో ఏసీ బస్ షెల్టర్ కు తాళం వేశారు. అందులో కొంత స్థలాన్ని బేకరీకి అద్దెకి ఇచ్చినందున అక్కడికి వచ్చే కస్టమర్లకు మాత్రమే బస్సు షెల్టర్ ఉపయోగపడుతోంది. ఇక్కడ అసలు బస్సులే ఆగడం లేదు. ఈ బస్సు షెల్టర్ పరిసరాలు మరింత అధ్వానంగా మారాయి. ఈ వరుస ఉన్న బస్ స్టాప్లన్నీ చెక్ చేసుకోండి, ఏసీలు వర్క్. సరే, అసలు బస్ స్టాప్లలో ఆర్టీసీలో ఏదో పెద్ద కట్టించినట్టు చూపిస్తారు, బిల్డప్ చేస్తారు, షో పుటప్ చేస్తారు, కానీ అసలు అందులో ఒక లైట్ పని చేయదు, ఫ్యాన్ పని చేయదు, ఏసీ కూలర్ అంటారు, ఏసీ కూలర్ పని చేయదు, ఏమీ పని చేయవు. ఇంకా దాంట్లో కూర్చునే కంటే బయట నిలబడమే బెస్ట్ అనిపిస్తుంది. కూకట్పల్లిలో బస్ స్టాప్ లో ఏసీ పనిచేస్తున్నా మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎర్రగడ్డలోని బస్సు షెల్టర్ లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయవు, డోర్లు సరిగా లేవు, పైన పెచ్చులు ఊడాయి, పరిసరాల్లో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. ఈ షెల్టర్ దగ్గర చాలా బస్సులు ఆపుకుండానే వెళ్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. శివం రోడ్డులోని బస్ స్టాప్ లో ఏసీ, ఫ్యాన్లు పనిచేయక అలంకారప్రాయంగా మారింది. నేను ఎప్పుడు ఈ బస్ స్టాండ్కి వచ్చినా కూడా ఏసీ పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, ఉడుకుతుంది సార్. చూసారు కదా ఎంత ఉడుకుతుందో. ఇక్కడ కొద్దిగా తాగడానికి నీళ్లు పెడతాం, మంచిది. మా లాంటి ముసలోళ్ళు తాగడానికి మంచిగా ఉంటుంది. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి ఇందులోనే కూర్చున్నాను. ఏసీ లేదు. ఏసీ చూడడానికి మాత్రం ఏసీ పెట్టారు అంతేగాని ఏసీ మాత్రం లేదు. నాన్ కవర్స్ ఉన్నాయి అంతేగాని అవి నడవట్లేదు అన్నట్టు. ప్రజలకు అవకాశంగా లేదు, కానీ చూడడానికి మాత్రమే పీస్ఫుల్గా అనిపిస్తుంది అంతే. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు సరైన సౌకర్యాలు పెట్టాలి. ఎండావాన నుంచి ప్రయాణికుల రక్షణ కోసమని నిర్మించిన బస్సు షెల్టర్లను తమకు ఉపయోగకరంగా మార్చాలని ప్రజలు జీహెచ్ఎంసీని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఓట్లు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆక్షేపించారు. రామ్కోటి, శంషేర్బాగ్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి చిన్నారులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. తర్వాత ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పాత బస్తీలో బీఎల్ఓలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని కుట్రలకు పాల్పడినా సమగ్ర ఓటరు జాబితా సవరణను ఎవరూ అడ్డుకోలేరని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
మన హైదరాబాద్ లోని రోహింగ్యాలు గాని, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని, లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని కోట్లల్లో కేసులు ఉన్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కొంతమందికి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న ఒక ముస్లింల సమావేశం పెట్టి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి అనే విధంగా ఇటీవల ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం, ఎస్ఐఆర్ ప్రక్రియను దెబ్బతీసేటువంటి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ లో అనేకమైనటువంటి బస్తీలలో రోహింగ్యాలు ఉన్నటువంటి విషయం వాస్తవం కదా? అంతేకాదు హైదరాబాద్ లో చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సక్రమం చేయాల్సినటువంటి పని ఎలక్షన్ కమిషన్. ఎవరు ఎంత గుండెలు బాదుకున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు చేసినా ఈ ప్రక్రియను ఎవరు ఆపడానికి వీల్లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రేపు హైదరాబాద్ కు రానున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం సహా వర్చువల్ గా మరో 9 జిల్లాల కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రేపు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షతలో నిర్వహించే సమావేశంలోనూ ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన రామచంద్రరావు హైదరాబాద్ నుంచే తెలంగాణ విజయానికి నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు 3 రోజు పర్యటనలు వస్తున్నారు. 28 హైదరాబాద్ లో వారు దిగిన తర్వాత శంషాబాద్ లో అక్కడ ఉన్నటువంటి ఒక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో 9 జిల్లాల ఒక వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కూడా అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. తదనంతరం ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, అదే విధంగా ఈ మధ్య ఎస్ఐఆర్ లో పాల్గొంటుండే బూత్ లెవెల్ ఏజెంట్స్ 2 BLA 2 వారితో పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ఒక నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారు. దాదాపు 15,000 మంది కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమంలో నితిన్ నబీన్ గారు తెలంగాణ ప్రజలకు ఒక క్లియర్ కట్ సందేశం ఇవ్వబోతున్నారు. అత్యంత రద్దీ కూడళ్లలో ఉప్పల్ రింగ్ రోడ్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో 3 నెలల పాటు ఆ దారిని మూసివేశారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఉప్పల్ స్కైవాక్లోని ఓ భాగాన్ని తాత్కాలికంగా తొలగించనున్నారు. రద్దీని తగ్గించేందుకు అధికారులు ముందస్తుగా మళ్లింపు చర్యలు సైతం చేపట్టారు. వరంగల్ వైపు వెళ్లే వారి కోసం నల్లచెరువు వద్ద కొత్తగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఆ బస్టాండ్ చేరుకునేందుకు 2 కిలోమీటర్లకు పైగా నడవాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి రాకపోకలు సాగించాలే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసము ఒక వైపు అయినా కనీసం 2 వీలర్స్ కన్నా ఓపెన్ చేస్తే బాగుంటుంది. ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఉప్పల్ రింగ్ రోడ్లో జరిగే ఏదైతే రోడ్డు కొరకు జరిగే పని ఉన్నదో చాలా తొందరగా అధికారులు పూర్తి చేయాలని మా సంస్థ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రాజెక్టు ప్రారంభమై సుమారు 7 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా సగం కూడా పూర్తి కాలేదు. ఈ మధ్య కాలంలో కొంత వర్క్ జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఈ ప్రజల సమస్యలను గుర్తించి ఈ ఎలివేటెడ్ కారిడార్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ మెట్రో రైలు అదనపు మేనేజింగ్ డైరెక్టర్ గా బి అజిత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2.5 ఏళ్లుగా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈఓగా సర్కార్ నిన్న బదిలీ చేసింది. ఇవాళ మెట్రో రైలు అదనపు ఎండీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో మొదటి దశ టేకోవర్ ప్రక్రియ, 2వ దశ విస్తరణ సహా కేంద్రంతో కలిసి ఉమ్మడి అధ్యయనం వంటి కీలక అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. భూ అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని మరోసారి హైడ్రా కాపాడింది. సికింద్రాబాద్ అల్వాల్ పిఎస్ పరిధి హస్మత్పేటలో ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఛత్రిగడ్డలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. పురావస్తు శాఖకు చెందిన భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రాగా హైడ్రా రంగంలోకి దిగింది. 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయిస్తున్నారని హైడ్రా అధికారులు గుర్తించారు.
పోలీసుల బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో సుమారు 5 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించినట్లు హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం అనివార్య కారణాల వల్ల వేయించుకోలేకపోయిన వారికి సోమవారం, మంగళవారాల్లో పోలియో చుక్కలు వేసే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లలో రాత్రులు సైతం పోలియో చుక్కలు వేయనున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. సుమారుగా 2800 బూత్లు పెడుతున్నాం. ప్రతి బూత్లో ఏఎన్ఎం ఉంటుంది, ఆశా ఉంటుంది, ఒక సూపర్వైజర్ ఉంటుంది, 3-4 ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మార్నింగ్ 7కే స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు నడుస్తుంది. ఒకవేళ మిస్ అయితే సెకండ్, థర్డ్ డే, 4th డే అనేది కూడా హైదరాబాద్లో ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ఏరియాలో 4th డే కూడా వేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము పోలియో వచ్చిన తర్వాత బాధపడే కంటే చిన్న 2 డ్రాప్స్ జీవితాన్ని మార్చేస్తుంది. నాట్ ఓన్లీ ఈ పోలియో చుక్కలు, యాజ్ ఏ పేడియాట్రిషియన్ గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఏ వ్యాక్సిన్ కూడా మీరు మిస్ చేయకూడదు. ఒకవేళ మీరు అన్నట్టు మిస్ అయ్యే చిల్డ్రన్స్ కోసం సెకండ్ డే, థర్డ్ డే, 4th డే మస్ట్ స్టాఫే వెళ్తారు ఇంటికి. కొందరి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగి క్షణాల్లో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ తరహాలోని ముషీరాబాద్ బోలకపూర్లో వాహనం కింద పడి ఓ 4 ఏళ్ల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ మినీ డీసీఎం టర్నింగ్ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీహన్స్ అనే బాలుడు వాహనం కింద పడిపోయాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బోలక్పూర్ హౌస్ రోడ్ వద్ద స్థానికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ మీర్పేటలో హనుమాన్ నగర్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ప్లాట్ చూసేందుకు వెళ్లి 5వ అంతస్తు నుంచి వస్తుండగా 4వ అంతస్తు వద్ద కూలింది. ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతబస్తీ గోల్డ్ మ్యాన్ గా పేరు పొందిన సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం ఇప్పిస్తానని 30 లక్షలు తీసుకున్నాడని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకున్నారు. సూర్యాభాయ్ మీద కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కిషన్ తెలిపారు. కావాలని ఈయన కుట్రపూరితంగానే ఈయనని కావాలని కేసులో ఇన్వాల్వ్ చేసేసి గడిగడికి ఆయన రిమాండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. అంతా ఫాల్స్ అండి, ఆయన అలాంటివి ఏం చేయలేదు, అదంతా ఆరోపణ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. సనత్ నగర్ హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్ పత్రాలను పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తలసాని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని జీహెచ్ఎంసీ అంబర్పేట నియోజకవర్గం సర్కిల్ ఆర్వో డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను సీఎంసీ అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు అంతరాయం లేకుండా ఫుట్పాత్లు, రహదారులను అందుబాటులో ఉంచడమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ రౌడీ షీటర్ను బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడైన అర్షద్ అలీ బెయిల్పై విడుదలై పరారయ్యాడు. తన రెండో భార్య ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నగల దుకాణంలోకి వెళ్లి కత్తులతో బెదిరించిన రౌడీ షీటర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్ నెంబర్ 10లోని ఓ నగల షోరూంలోకి నిందితులు కత్తులతో ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేశారు. మేనేజర్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆల్విన్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికురాలపై ఓ మహిళ దాడికి యత్నించింది. రోడ్డుపై చెత్త వేయకుండా అడ్డుకున్నందుకు కార్మికురాలపై దురుసుగా ప్రవర్తించింది. ఈ ఘటనపై ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 4గురికి రిమాండ్ విధించగా మరో 3 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సిగాచి పేలుడు ఘటన రోజును బ్లాక్ డేగా పరిగణించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆ రోజు స్థానిక పరిశ్రమలన్నీ సెలవు ప్రకటించాలని కోరారు. సిగాచి ఘటన జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో పటాన్ చెరువులో సంస్మరణ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో వరుస వాటర్ మీటర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళలో పలు కాలనీల్లో చోరులు వాటర్ మీటర్లు ఎత్తుకెళ్తున్నారు. దీనిపై స్థానిక సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 1 కమిటీ సభ్యులు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచంతో పనేంటి అనుకునే రోజులివి. పక్కనున్న వాళ్లను పట్టించుకోవటం దేవుడు ఎరుగు. కనీసం మొహం చూడని పరిస్థితులు. ప్రమాదంలో ప్రాణాలు పోతుంటే సాయం చేయాల్సింది పోయి ఫోన్లో వీడియోలు తీసే దుస్థితి. ఇలాగైతే ఎలా అని ఆలోచించిన ఓ సంస్థ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడు అనే ఓ వినూత్న కాన్సెప్ట్తో ముందుకొచ్చింది. తెలియని వ్యక్తుల కళ్లల్లోకి చూస్తూ వారి ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటుంది. ఊహించుకోవటానికి వింతగా ఉన్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రత్యేకతలు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడవేందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలో ప్రశ్నలకు సమాధానంగా కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు ఈ హైదరాబాదీలు. వినూత్న ఆలోచనలతో సోషల్ మీడియాలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెస్తున్నారు. దూరమవుతున్న మానవ సంబంధాలను దగ్గర చేసేందుకు ఆర్ట్ లైఫ్ ఈవెంట్స్ అనే సంస్థ ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. మరి ఎలా అంటారా? మాటలతో కాకుండా కేవలం కళ్లతోనే తెలియని వ్యక్తులతో భావాలు పంచుకోవాలనేదే ఆ కార్యక్రమం. ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ లో పాల్గొనే వ్యక్తులకు ఒకరికొకరికి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్లల్లోకి మరొకరు నేరుగా చూడాల్సి ఉంటుంది. మాట్లాడటం, సంజ్ఞలు చేసుకోవడం, ఫోన్లు వినియోగించడం లాంటి వాటికి అనుమతి ఉండదు. మాటలు లేని ఈ నిశ్శబ్ద కలయికలో మనసుల్లోని భావాలను అర్థం చేసుకునే వీలుంటుందని కార్యక్రమ నిర్వాహకురాలు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో మనిషికి మనిషే సాయం చేయలేని స్థితి నెలకొందని, ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు ఐ కాంటాక్ట్ చేపట్టినట్లు వివరిస్తున్నారు. We've created this event to give space and let human beings be real and be human again. Come to that raw and primate nature of ours where we give somebody the most important thing that we can offer, which is a non-judged space and you being you without any judgments. So people come here, you sit across a stranger and share few minutes of a silence gaze into your eyes. Because what has happened is that we feel that if I'm feeling emotional or there's something troubling me, if I talk about it to somebody, I'll feel good. But no matter how many times you will talk, you must, I'm sure you'll relate to this, that a lot of times you'll keep talking to different people about the same thing, but you will still feel the pain inside. So it's kind of like a meditation where you first see and feel the emotions of the person sitting in front of you. Eventually, you start connecting to yourself. ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారికి ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ కొత్త అనుభవాన్ని ఇస్తోందని ఔత్సాహికులు అంటున్నారు. తెలియని వ్యక్తుల భావాలను అర్థం చేసుకునేందుకు ఇది మంచి వేదిక అని చెబుతున్నారు.
వాళ్ళని చూసినప్పుడు లైక్ వాళ్ళు మాట్లాడలేని విషయాలు, చెప్పలేని భావాలు అన్ని వాళ్ళ కళ్ళ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. నాయి కూడా అలానే జరిగినాయని భావిస్తున్నాను. సో ఇట్ ఫెల్ట్ వెరీ రిలాక్స్, చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యాను. మనం అంతా లైఫ్ లో బిజీ అయిపోయి మనం పట్టించుకోము, ఫోన్స్ కూడా ఇట్లా ఆఫ్ చేసుకొని, ఐ డోంట్ థింక్ అసలు ఎవరిని నేను ఇప్పటిదాకా ఫోన్ ఇట్లా పక్కన పెట్టి ఉండడం నేను ఎప్పుడు చూడలే. సో కానీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ కలిసి స్ట్రేంజర్స్ తో మనం కనెక్ట్ అవ్వడం, ఒక ఫోన్ లేని ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అందరూ చేయాలని, ఇట్ ఈస్ అ వెరీ good initiative. This is my first time to this experience today, and it was really good. I made a new friend, and even during the experience, the way Tarusha guided us before and after the experience really helped me to bring all of myself into the experience. మానవ సంబంధాలను మరిచిపోతున్న సోషల్ మీడియా యుగంలో బంధాల ప్రాముఖ్యతను చెప్పే ఈ తరహా కార్యక్రమాలకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మోడలింగ్ అదో కలల ప్రపంచం. చాలా మంది యువత అందులో రాణించాలని కోరుకుంటారు. కానీ కొందరికే అవకాశాలు దక్కుతాయి. అలాంటి రంగంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబంలోని 3 రాణిస్తున్నారు. తల్లి, కుమారుడు, కుమార్తె మోడలింగ్లోకి అడుగుపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఫ్యామిలీ మోడల్స్ సంగతులేంటో చూద్దామా? హైదరాబాద్ కు చెందిన కార్తీక, ఆమె కుమారుడు చార్విక్, కుమార్తె దీపాలి మోడలింగ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే కార్తీక తన కలను సాకారం చేసుకుంటున్నారు. మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 పోటీలకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఫైనల్ కు ఎంపికయ్యారు. మోడలింగ్ లో పిల్లలకున్న ఆసక్తి గుర్తించి వారిని సైతం అదే రంగంలో ప్రోత్సహించారు. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు ఎంత ముఖ్యమో కలలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు కార్తీక. పిల్లలను పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహిస్తే వ్యక్తిత్వం, నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ఉమెన్ రిలేటెడ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో నేను ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి అనిపించింది. అలాంటప్పుడు నేను మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ కి రీడైరెక్ట్ అయ్యాను. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్ అండ్ దెన్ షేర్ మై బీ కాన్ఫిడెంట్ ఆన్ ద స్టేజ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ద న్యూ థింగ్స్. అందుకే నేను అలాగా మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఆడిషన్స్ కి అప్లై చేశాను. అలా అప్లై చేసిన ప్రాసెస్ లోనే మేము పిల్లలకి కూడా ఇలాహే మోడలింగ్ లో జరుగుతుంది అని చెప్పేసి అని విన్నాము. అలా ఇలాహే మోడలింగ్ లోకి వెళ్లి వాళ్ళు జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అండ్ దెన్ మిస్టర్ అండ్ మిస్ టీన్ సూపర్ గ్లోబ్ అనే కాంపిటీషన్స్ లో పిల్లలు ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు. కార్తీక కుమారుడు చార్విక్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచాడు. ఇప్పుడు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. కుమార్తె దీపాలి సైతం మిస్టర్ అండ్ మిస్ టీన్ సూపర్ గ్లోబ్ పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ సబ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. చదువుతో పాటు మోడలింగ్, క్రీడలు, పుస్తక రచన వంటి రంగాల్లోనూ తమ అభిరుచిని కొనసాగిస్తున్నామంటున్నారు చార్విక్, దీపాలి. Every small step leads to bigger victories. My name is Deepali and I am from the city of Nawabs, Hyderabad. Proudly representing Telangana here at Mr. and Miss Teen Super Globe. నాకు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ లో ఒక సబ్ టైటిల్ వచ్చింది, ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ అని. సో నా ఫేవరెట్ యాక్టివిటీస్ ఏంటంటే ఐ లైక్ మోడలింగ్. ఎందుకంటే నా స్కిల్ సెట్ ని నేను ఒక పెద్ద స్టేజ్ లో వరల్డ్ కి చూపించడం. ఇంకా మోడలింగ్ లో రీసెంట్ గా నాకు ఒక టోర్నమెంట్ వచ్చింది, జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్. దాంట్లో నేను ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది. నాకు అమ్మ చెప్పింది, నేను ట్రై చేశాను, నాకు నచ్చింది, అందుకు మోడలింగ్ లోకి వచ్చా. ఈ విజయాలకు తల్లి ప్రోత్సాహమే ప్రధాన కారణమని చార్విక్, దీపాలి చెబుతున్నారు. ప్రతిభకు కుటుంబ ప్రోత్సాహం తోడైతే అసాధ్యమేమీ లేదని ఈ కుటుంబం నిరూపిస్తోంది.